బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్గా ఉన్న పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన పార్టీ, బీఆర్ఎస్ రిప్రజెంటేషన్ సున్నాగా మిగిలింది. ఈ సున్నాగా మిగలడంతో ఇప్పుడు రెండు విషయాలు మనం సీరియస్గా చర్చించుకోవాలి. బీఆర్ఎస్ ఇక ఉంటుందా ఉండదా అనేది ఒక అంశము. రెండవది ఏంటంటే ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ 8 మంది, బీజేపీ 8 మంది సభ్యులు ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయినా అది కోయిలేషన్ గవర్నమెంట్లో భాగంగా, రెండు పార్టీలు కోయిలేషన్ గవర్నమెంట్లో భాగంగానే ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పార్టీలకి, ఆ ప్రభుత్వాలకి ఆ కోయిలేషన్ గవర్నమెంట్లో ఉన్న లేదు ఆ కోయిలేషన్లో ఉన్న ఇతర పొలిటికల్ పార్టీలకి వాళ్ళు చేయాల్సిందంతా చేయాల్సిన అవసరం వస్తున్నప్పుడు వీళ్ళని అడ్రస్ చేసే సమయం వాళ్ళకు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినపడే అవకాశం ఉంటుందా ఉండదా? ఒకటి బీఆర్ఎస్ ఉంటుందా, రెండు తెలంగాణ గొంతు నిజమైన తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినిపిస్తుందా వినపడదా? ఒకసారి మహేష్ గారు మీరు ఏమంటారు? అంటే మీరు అడిగిన రెండు ప్రశ్నలు సపరేట్గా చూద్దాము. ఫస్ట్ యాజ్ ఎ పార్టీగా అటు టీఆర్ఎస్ నౌ బీఆర్ఎస్ పార్టీకి కొత్త అయితే కాదు. ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే ఒక సంక్షోభం నుంచి, లేదంటే ఒక సోషల్ మూవ్మెంట్ కోసం, ఒక సోషల్ కాజ్ కోసం పుట్టినటువంటి పార్టీ జర్నీ ఎప్పుడు కూడా అంత సాఫీగా సాగదు. ఎందుకంటే మియర్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ను అచీవ్ చేయడానికి పుట్టినటువంటి పార్టీలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనసేన ఉంది. సో జనసేనకు సంబంధించినటువంటి మొత్తం జర్నీ చూస్తే లాస్ట్ 5 years పొలిటికల్ ఫైట్, ప్యూర్లీ పొలిటికల్. బట్ నీకు అప్పుడేంటి శత్రువుల సంఖ్య తక్కువ ఉంటుంది, కేవలం పొలిటికల్ వైరం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే తెలంగాణ లాంటి ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం కలిగిన ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే అలా ఆర్థికపరమైన, సామాజికపరమైన, పవర్ సెంటర్ పాలిటిక్స్ కానీ, కాస్ట్ ఈక్వేషన్స్ కానీ, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అవన్నిటినీ దాటుకొని కూడా కేవలం 10 సంవత్సరాల లెస్ దాన్ 10 yearsలో ఆ పార్టీ తెలంగాణలో అన్డినయబుల్, ఇంకా ఆ పార్టీని ప్రశ్నించలేనటువంటి శక్తికి వచ్చింది. ఏ పార్టీ కూడా, అటు బీజేపీ కానీ, టీడీపీ కానీ, అప్పుడు ఉన్నటువంటి ప్రజారాజ్యం కానీ, కాంగ్రెస్ కానీ, ప్రతి ఒక్క పార్టీతో కూడా ఎస్ అనిపించినటువంటి పార్టీ అది. దానికి ఆల్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు. ఎందుకంటే ఒక వ్యక్తిగా స్టార్ట్ అయినటువంటి సంస్థ 2009 నిరాహార దీక్ష అయిపోయే నాటికి అన్ని పార్టీలతో ఎస్ చెప్పించుకోగలిగింది. అయితే ఈ ప్రస్థానంలో ఆయన రాజకీయ ఎత్తుగడలు కానీ, వ్యూహాలు కానీ, అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమ అవసరాల రీత్యా కానీ ఆయన ఎత్తుకున్నటువంటి పంతా వలన ఎత్తుపల్లాలు అంటాం కదా, ఎత్తుపల్లాలు చాలా చవి చూస్తుంది. ఒక దశలో నేను బీఆర్ఎస్ పార్టీ రిపోర్టర్గా ఉన్నప్పుడు ఆ పార్టీని మూసివేస్తురు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం యాంటీ బీఆర్ఎస్ మీడియా ప్రముఖంగా వార్తలు రాస్తున్నారు. చాలా అప్స్ అండ్ డౌన్స్ బీఆర్ఎస్ లో మనం చూస్తాం. మీకు గుర్తుండి ఉంటుంది, ఆంధ్రజ్యోతి ఒక హెడ్లైన్ పెట్టింది, ఇక జెండా పీకేయడమే లాంటి ఒక హెడ్లైన్ పెట్టింది. అయితే అవన్నిటినీ దాటుకొని కూడా జస్ట్ 10 yearsలో ఒక పార్టీగా నిలబడింది. 26 స్థానాల నుంచి 10కి పడిపోయినా కానీ ఏ రోజు కూడా వాళ్ళు ధైర్యం చెదుపుకోలేరు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లోనే 12 స్థానాలకు ఉప ఎన్నిక తీసుకొస్తే 11 స్థానాలలో గెలిచినారు. అంటే నియర్ 95% సీట్లలో గెలిచినారు. అంటే ఓటమి నుంచి గెలుపు దగ్గరికి రావడానికి బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఏ రోజు కూడా ఎక్కువ సమయం పట్టలేదు. పైగా చాలా సందర్భాలలో తెలంగాణ మూమెంట్లో కూడా చూసినాం, ఇక మూమెంట్ చల్లబడిపోయింది, ఇక తెలంగాణ మూమెంట్ పైకి లేవదు అనుకున్న ప్రతి సందర్భంలో కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month, 1 week, 10 days, ఫ్యూ డేస్లోనే ఉవ్వెత్తున ఎగిసేటటువంటి రాజకీయ వ్యూహాలు కానీ, ఆ చతురత కానీ ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారికి ఆ రోజు నుంచి కూడా వెన్నతో పెట్టిన విద్య. ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించిన ఒక అస్తిత్వాన్ని రెచ్చగొట్టడం లేదు, ప్రజల్లో ఆ అభిమానాన్ని తీసుకొచ్చి ఉద్యమంగా మార్చడం అనేది వేరే అంశం. రాజకీయంగా అది సాధ్యమా? రాజకీయంగా సాధ్యమా అంటే డెఫినెట్గా సాధ్యమవుతుంది. ఇప్పుడున్నటువంటి తెలంగాణ రిప్రజెంటేషన్ మీరు ఒకసారి చూడండి. 2 రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలే, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ వాళ్ళ యొక్క ఏ వాయిస్ అయినా, ఏ వాదన అయినా కానీ తెలంగాణకు సంబంధించి అది ఖచ్చితంగా జాతీయ రాజకీయాలు, జాతీయ స్థాయి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పార్టీ లైన్ ఆధారంగా మాత్రమే ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా పోయేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కేఆర్ఎంబీ విషయం వచ్చింది. కేఆర్ఎంబీ విషయం వచ్చినప్పుడు లెట్స్ ఇమాజిన్ అదే అంశం ఈరోజు కనుక తెరపైకి వస్తే బీజేపీ ఏ లైన్ తీసుకుంటుందండి? డెఫినెట్గా కేఆర్ఎంబీకి అనుకూలమైనటువంటి లైన్ తీసుకుంటుంది. అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మా నదీ జలాలపైన పూర్తి హక్కులన్నీ కూడా కేఆర్ఎంబీకి ఇవ్వడమే కరెక్ట్ అనేటువంటి లైన్ తీసుకుంటారు, లేదంటే సైలెన్స్గా ఉంటారు. కానీ ఈరోజు
అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రాతినిధ్యం లోక్సభలో ముఖ్యంగా లేకుండా, రాజ్యసభలో ఉంది కానీ లోక్సభలో లేకపోవడం వల్ల ఇట్లాంటి ప్రాంతానికి అన్యాయం జరిగేటువంటి అవకాశం, రాష్ట్రానికి అన్యాయం జరిగేటువంటి ఏదైనా క్రూషల్ ఇష్యూ వచ్చినప్పుడు పార్లమెంట్లో గొంతు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా చూసాము, ఇప్పుడు బీజేపీలో గెలిచిన నలుగురు అంతకుముందు లోక్సభలో కూడా వాళ్ళు మెంబర్లే. ఎప్పుడు వాళ్ళు తెలంగాణ సమస్యల పట్ల లేదు తెలంగాణకు రావాల్సిన అనేక విషయాల పట్ల వాళ్ళు ఎప్పుడు గొంతెత్తి మాట్లాడిన సందర్భాన్ని నేను చూడలేదు. అంటే మీరు అంటుంది ఓన్లీ బీజేపీ గురించి. బీజేపీ అంటే అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ కంపల్షన్స్ ఉంటాయి. ప్రధానమంత్రికి కానీ అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ మంత్రికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు. కానీ మిగిలిన నలుగురు కాంగ్రెస్ నుంచి ఉండే కదా, కాంగ్రెస్ నుంచి అక్కడ ప్రతిపక్షంలో కూడా ఉండే కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో 100 ప్రశ్నలు ఇస్తున్నారు కానీ ప్రతిసారి ఇందులో ఏమైనా స్కామ్ అయినా అందులో ఏమైనా స్కామ్ అయినా అడిగినారు తప్పించి కానీ ఏ రోజు కూడా తెలంగాణకు సంబంధించి మీరు ఇచ్చిన నిధులు ఎంత, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, మీరు ఇచ్చిన స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ ఏమైంది, ఇట్లాంటి ప్రశ్న అడగలేరు. ఎందుకు అనంటే ఈరోజు రాజకీయ వర్గాలలో తెలంగాణ అనే అంశానికి సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా కానీ దాని పూర్తి స్థాయి పేటెంట్ హక్కులు బీఆర్ఎస్తోనే ఉన్నాయి, కేసీఆర్ అండ్ టీంతోనే ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచన దృక్పథంలో గత 24 సంవత్సరాలుగా ఉన్నది. కాబట్టి వేరే పార్టీలు ఏ రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ కూడా ఓపెన్గా చెప్పుకుంటుంది, మాతోనే తెలంగాణ, మేమే తెలంగాణ అనేటువంటి మాట చెప్పుకుంటున్నారు. ఈ టైంలో పార్లమెంట్లో లేకపోవడం కొంత నిరాశ కలిగించేది. ఒక తెలంగాణైట్గా నేను ఆ మాట చెప్పగలుగుతా. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి చాలామంది కూడా ఈరోజు తెలంగాణ గొంతుక ఉంటే బాగుండు అనేటువంటి మాట చెప్పినారు. బట్ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా వరల్డ్లో, డిజిటల్ మీడియా వరల్డ్లో నిజంగానే పార్లమెంట్లో ఎంతైతే ఎఫెక్టివ్గా మాట్లాడగలుగుతున్నావో అంతకంటే ఎఫెక్టివ్గా ప్రజా ఉద్యమాలను నిర్మించడానికి కానీ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడానికి కానీ అవకాశం ఉంది. ఎస్, పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకపోవడం కొంత నిరాశ కలిగించేదే. అయినప్పటికీ బీఆర్ఎస్కి ఒకవేళ పార్టీ అనుకుంటే, సీరియస్గా అనుకుంటే కనుక ఎలాంటి అంశం పైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఆర్ఎంబీకి సంబంధించిన అంశమే వచ్చింది రీసెంట్గా. కేఆర్ఎంబీకి సంబంధించిన చర్చ కానీ, వాదన కానీ, వాదులాట కానీ ఇక్కడ హైదరాబాద్లో జరిగింది, నల్గొండలో జరిగింది, కేసీఆర్ గారు వెళ్ళి నిరసన చేసినటువంటి సందర్భంలో జరిగింది. పార్లమెంట్లో ఎక్కడ జరగలేదు, పార్లమెంట్లో చర్చకే రాలేదు. కాబట్టి నిజంగానే తెలంగాణకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు కానీ, తెలంగాణకి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, తెలంగాణ సమస్యలపైన, ప్రయోజనాలపైన కనుక మాట్లాడాలి అనుకుంటే బీఆర్ఎస్కి ఇప్పటికీ అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి బలమైన గొంతుకలు, బలమైన లీడర్లు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా పార్లమెంట్లో గొంతుక లేకపోయినా కానీ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అది అది ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఇండియా అలయన్స్ కావచ్చు, వాటికి బలంగా వినిపించగలిగేటువంటి శక్తి ఇప్పటికి కూడా బీఆర్ఎస్లో ఉందనేటువంటి విశ్వాసం అయితే నాకుంది. ఒకసారి మనం లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఈ మొదటిసారి, మూడోసారి ఎన్నికల తర్వాత ఆయన స్పీచ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన మాట్లాడిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏకి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళకి నా అభినందనలు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకి నా కంగ్రాచులేషన్స్. ఆంధ్రప్రదేశ్కి ఏమేం కావాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఒక విధంగా మోదీ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, లేదు చంద్రబాబు నాయుడికి, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడికి ఐఎమ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ యూ వాంట్